హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీవన్ డ్రోన్స్ అండ్ ఎనర్జీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం డ్రోన్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన T12 రిమోట్ కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. T12 అనేది ఒక ప్రొఫెషనల్ డ్రోన్ రిమోట్ కంట్రోలర్. మనం ఈ రిమోట్ కంట్రోలర్ని అగ్రి డ్రోన్కి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ పవర్ బటన్ ద్వారా రిమోట్ కంట్రోలర్ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. బటన్ను డబుల్ ప్రెస్ చేసి కొన్ని సెకండ్లు హోల్డ్ చేసి ఉంచితే కంట్రోలర్ స్టార్ట్ అవుతుంది. అలాగే మళ్ళీ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కంట్రోలర్ సేఫ్గా షట్ డౌన్ అవుతుంది. ఎల్ఈడీస్ మనకి ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇది మొబైల్ స్టాండ్. దీని ద్వారా మొబైల్ లేదా ట్యాబ్లెట్ను కంట్రోల్కు అమర్చి డ్రోన్ యొక్క లైవ్ డేటా మరియు డ్రోన్ ఇన్ఫర్మేషన్ను సులభంగా మానిటర్ చేయవచ్చు. జాయ్స్టిక్ ద్వారా డ్రోన్ యొక్క లాటిట్యూడ్ మరియు యాను కంట్రోల్ చేయవచ్చు. స్టిక్ను పైకి అంటే డ్రోన్ పైకి ఎగురుతుంది, కిందికి అంటే డ్రోన్ కిందికి దిగుతుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్కి, రైట్ అంటే రైట్కి డ్రోన్ రొటేట్ అవుతుంది. ఇది రైట్ జాయ్స్టిక్. దీని ద్వారా డ్రోన్ను ముందుకు, వెనక్కి, లెఫ్ట్ అండ్ మరియు రైట్కి వైపుకు మూవ్ చేయవచ్చు. డ్రోన్ మూవ్మెంట్ను స్మూత్గా కంట్రోల్ చేయడానికి ఈ స్టిక్ ఉపయోగపడుతుంది. ఈ టాగిల్ ద్వారా డ్రోన్ యొక్క ఫ్లైట్ మోడ్స్ను చేంజ్ చేయవచ్చు. ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి: మాన్యువల్ మోడ్, GPS మోడ్ మరియు ఆటో మోడ్. నెక్స్ట్ హెచ్ టాగిల్. ఇది స్ప్రే ఆన్ ఆఫ్కి కోసం యూజ్ చేస్తాము. మనము ABCD బటన్స్ గురించి తెలుసుకుందాము. ఇవి డ్రోన్ అవసరానికి అనుగుణంగా డిఫరెంట్ ఫంక్షన్స్కి అసైన్ చేసి ఈ బటన్స్ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఇవి యాంటీనాస్. డ్రోన్ మరియు రిమోట్ కంట్రోలర్ మధ్య సిగ్నల్స్ను పంపడానికి మరియు రిసీవ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ G టాగిల్ స్విచ్. డ్రోన్కి కెమెరా ఆప్షన్ ఉంటే ఇది ఆన్ ఆర్ ఆఫ్కి యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ హెచ్ టాగిల్ను రిటర్న్ టు హోమ్ RTH కోసం కాన్ఫిగర్ చేస్తారు. కానీ మీ డ్రోన్లో ఏ స్విచ్ RTH కోసం సెట్ చేయబడిందో అసిస్ట్ సాఫ్ట్వేర్లో తప్పక చెక్ చేసుకోండి. డ్రోన్ సేల్స్, సర్వీస్, ట్రైనింగ్ మరియు స్పేర్ పార్ట్స్ కోసం జీవన్ డ్రోన్స్ అండ్ ఎనర్జీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ను సంప్రదించండి. మరిన్ని డ్రోన్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.